ఇందులో భాగంగానే ఇంకో మాటను తెలియజేస్తున్నాము. లోకేష్ బాబు ఎర్రబుక్కు అనేది ఇంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద క్యాడర్ల మీద మాత్రమే ప్రయోగిస్తున్నాడు అనుకున్నాం. ఈరోజు పోలీస్ వ్యవస్థ మీద కూడా ఎర్రబుక్కు అప్లై చేస్తున్నాడు. మీరు జాగ్రత్త పడాలి. అదేవిధంగా నిన్న జరిగిన ఘటనపై ఇమ్మీడియట్ గా కేసు కట్టి వారిని కటకటాల వెనక్కి పంపాలి. లేని పక్షంలో తక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ ఆఫీసుల దగ్గరికి, డిఐజీ ఆఫీస్ దగ్గరికి, డీజీపీ ఆఫీసుల దగ్గరికి పోయి రిప్రజెంటేషన్లను ఇస్తాం, ఆందోళనలను చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వ్యవస్థ ముందుకు వెళ్ళాలి. ఇది ఎవరి దయాదాక్షిణ్యాల విన్నో మీకు ఉద్యోగం రాలేదు, వారి ఇంట్లో సొమ్మును మీకు జీతాలుగా భత్యాలుగా ఇవ్వడం లేదనేది పోలీస్ వారు గుర్తుపెట్టుకోవాలి. ఈ భూప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి తుపాకీని భుజం మీద పెట్టుకొని నడి బజార్లో నడుచుకుంటా పోయే హక్కు ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ దేశంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు మాత్రమే AK-47 కానీ SLRను కానీ ఏ తుపాకీనైనా నడి బజార్లో తీసుకుని పోయే హక్కును స్వేచ్ఛను మన సమాజం కల్పించింది. ఇది ఒక పోలీస్ వ్యవస్థకు మాత్రమే ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు తుపాకీని పట్టుకుని తిరగలేరు. తుపాకీని పట్టుకుంటే కేసులైతే వారిపైన. ఒక పోలీస్ కానిస్టేబుల్ నుంచి IPS ఆఫీసర్ వరకు మాత్రమే ఈ AK-47ని పట్టుకోగలుగుతాడు, SLRని పట్టుకోగలుగుతాడు, అసాంఘిక శక్తుల మీద పోరాడగలుగుతాడు. వేరే వారికి అలాంటి హక్కు లేదు. ఈ ప్రత్యేకతను పోలీస్ వ్యవస్థ కలిగి ఉంది. దీన్ని మైండ్లో పెట్టుకుని పోలీసులు వేటాడే పులులలాగా ఉండాలి. మీరు వేటను మరిస్తే ఊర కుక్కలు దాడి చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఎవరైతే ఆ మదన భూపాల్ రెడ్డి BC జనార్దన్ రెడ్డి సోదరుడు అంటున్నారు, అతను పోలీసును విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. వాడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాడిని వెంటనే జైలుకు పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అది ఆ పనిని వారు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీనిపైన ఆందోళనలకు దిగుతుంది.